అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సీనియర్ సిటిజన్స్ 10 లక్షలు SBI ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వలన 5,50,000 వడ్డీ మరియు టాక్స్ నుంచి మినహాయింపు ఎలా పొందగలరు తెలుసుకుందాం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్లోని సీనియర్ సిటిజన్స్ హెల్ప్ డెస్క్ ప్లే లిస్ట్ ను చూడగలరు. ముందుగా వివరాల్లోకి వెళితే, మన దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే స్టాక్ మార్కెట్లో రిస్క్ తీసుకోకుండా ఫిక్స్ డిపాజిట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు SBIలో సీనియర్ సిటిజన్స్ కోసం ఏక మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి అమృత్ కళాష్ ప్రవేశపెట్టింది. దీనిలో 1 సంవత్సరం, 3 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాలకు సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్ అనుమతిస్తుంది. దీనిలో అత్యధిక వడ్డీ రేటు 7.60%. ఉదాహరణకి 2,50,000 ఫిక్స్డ్ డిపాజిట్ 1 సంవత్సరం చేసినట్లయితే మెచ్యూరిటీపై మీరు 2,68,756 రూపాయలు పొందుతారు. మీరు ఈ పథకంలో 5 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే వడ్డీ 37,511, మెచ్యూరిటీ మొత్తం 5,37,511 రూపాయలు వస్తాయి. ఇందులో 7,50,000 పెట్టుబడి పెట్టినట్లయితే 56,267 రూపాయల వడ్డీని పొందుతారు. 10 లక్షలు పెట్టినట్టయితే మెచ్యూరిటీ మొత్తం 10,75,023 రూపాయలు అవుతాయి. 3 సంవత్సరాల సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్ 2,50,000 పెట్టుబడి పెట్టినట్లయితే మెచ్యూరిటీ సమయానికి వడ్డీ 60,137 రూపాయలు కలుపుకొని 3,10,137 రూపాయల అవుతుంది. 5 లక్షల పెట్టుబడిపై వడ్డీ 1,20,237, మెచ్యూరిటీ మొత్తం 6,20,073 అవుతుంది. మీరు 3 సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ 10 లక్షలు పెడితే మెచ్యూరిటీ సమయానికి 14,49,948 రూపాయలు అవుతుంది. 5 సంవత్సరాలు 2,50,000 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే మెచ్యూరిటీ సమయానికి వడ్డీ కలుపుకొని 3,62,487 అవుతుంది. 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే వడ్డీ 2,24,974 రూపాయలు అవుతాయి. చివరగా మీరు 5 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ 10 లక్షలు చేసినట్లయితే వడ్డీని కలుపుకొని మెచ్యూరిటీ సమయానికి 14,49,948 రూపాయలు పొందుతారు.